ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనకు ఎట్టి అవసరతలు ఉన్నప్పటికీ మనము దేవుని వాక్యములో మన అవసరతలకు సరిపడు వాగ్దానములను పొందవచ్చును. ఒకవేళ నీవు సొమ్మసిల్లి అలసి ఉన్నావా, ఈ వాగ్దానము చూడుము. సొమ్మసిల్లిన వారికి ఆయన శక్తినిచ్చును. నీవు క్రీస్తును వెదుకుచు ఆయనతో సమీపముగా ఉండదలిచి ఉన్నావా, ఈ వాగ్దానము నక్షత్రము వలె మనపై ప్రకాశించుచున్నది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగునే పాపమూలన కృంగి ఉన్నావా, యేసు వైపు చూడుము. నేను నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఇక ఎన్నటికి వాటిని జ్ఞాపకము చేసుకొనని చెప్పుచూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆలోచించి చూడుము. ఒకవేళ ఈ స్థితి యందు నీ ఉన్న ఎడల, నేను ఎన్నికలేని పాపిని, దౌర్భాగ్యుడను. యేసు ప్రభువా, నీవు నాకు సమస్తములో సమస్తమునై ఉన్నావు అని ఎలుగెత్తి మొరపెట్టుము. ఆయన మనకు సమీపంలో ఉన్నాడు గనక మనము ప్రభువును వెతుకుట అవసరమై ఉన్నది. ఆయన మన దేవుడు, రక్షకుడై ఉన్నాడు గనక గట్టిగా పట్టుకొని మన హృదయములకు దగ్గరగా నిలుపుకొందాము. మనలను దేవుని కుమారుని యొక్క సారూప్యములోనికి మార్చినట్లు దేవుణ్ణి ప్రార్థిద్దాం. మన చింతలు, మన అవసరతలు ఆయన కృపా సింహాసనం యొద్దకు తెచ్చి అక్కడినే వదిలివేయుదాం. యేసు వలె మన భారంలో మోయగల స్నేహితుడు మరి ఎవరూ లేరు. అనేక సమయాలలో ఆయన నా అవసరతలను తీర్చి నిజమైన స్నేహితుడని నిరూపించుకొనెను. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రతి గంట ప్రతి నిమిషము మనకు అవసరమై ఉన్నాడు. పర్వతంలో తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని ప్రభు అంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు మన ప్రతి అవసరత తీర్చును. కావున నిన్ను వ్యాకుల పరిచినవన్నీ ఆయన భద్రత అప్పగించుకొనుము. ఎందుకనగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.